హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ దేవుడి గదిలో బల్లులు ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. హిందూ సంప్రదాయంలో బల్లులకు ఒక విచిత్రమైన ప్రత్యేకమైన స్థానం ఉంది. కొన్ని ఆలయాల్లో వీటిని ఏకంగా దైవంగా భావించి పూజిస్తారు. ఉదాహరణకు కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలోని బల్లులను బంగారం, వెండితో చెక్కి పూజిస్తారు. ఇలా చెయ్యడం వల్ల మంచి జరుగుతుందని, కీడు తొలగిపోతుందని భక్తులు బలంగా నమ్ముతారు. అదేవిధంగా తిరుచిలోని శ్రీరంగం ఆలయంలోని స్వర్గద్వారం దగ్గర బంగారు బల్లుల చిత్రాలుంటాయి. భక్తులు వాటిని పూజించి ఆ తర్వాతే ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఇంటి బల్లి ఆశీర్వాదమా, ఆందోళన? సాధారణంగా బల్లులు వెచ్చగా, సురక్షితంగా ఉండే ప్రదేశాలను ఇష్టపడతాయి. మన ఇళ్లలో దేవుడి పటాల వెనుక ఉండే చిన్న ఖాళీ ప్రదేశాలు వాటికి ఆశ్రయం కల్పిస్తాయి. కొందరు దీన్ని దేవుడి ఆశీర్వాదంగా, ఇంట్లో అదృష్టాన్ని, రక్షణను తెచ్చే సంకేతంగా భావిస్తారు. బల్లులు ఇంట్లో ఉంటే శుభమని, పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్మేవారు చాలామంది ఉన్నారు. అయితే అందరూ ఇలానే అనుకోరు. మరికొందరు బల్లులను అపరిశుభ్రంగా, అసహ్యంగా భావిస్తారు. అలాంటి వారికి దేవుడి పటాల దగ్గర బల్లులు కనిపించడం చెడు సంకేతంగా లేదా ప్రతికూల శక్తిగా అనిపించవచ్చు. ముఖ్యంగా బల్లులుంటే భయపడే వారికి ఇది ఆందోళన కలిగించే విషయం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి.